F2 ఫుడ్ అండ్ ఫన్. ఈ రోజు ఎలాగ టైం అయిపోతుంది, ఎపిసోడ్కి ఒక కంటెస్టెంట్ కావాలి, ఒక్క బకరాగడ కూడా దొరకట్లేదే. ఈ రోజు మనం ఫుడ్ తినాలి అంటే మనకి బకరా దొరకపోతే ఫుడ్ వెళ్ళే అవకాశమే లేదు. దేవుడా, ఒక్క మహాత్ముండి, ఒక మగజాతి ఆడిముత్తి అని ఒక్కడిని పంపవా, ఒకే ఒక్కడు. యువర్ డబల్ గ్రేట్. భయ్య హాయ్, ఐఎమ్ నితిన్. ఐఎమ్ సాయి కుమార్. మీరు ఫ్రీ అన్న భయ్య ఈరోజు? ఫ్రీయా అంటే అదేం క్వశ్చన్ భయ్యా? అంటే ఏం లేదు, నాతో వస్తే 5,000 ఇస్తా భయ్యా. చెప్తారా? ఐదు ఫ్రీయే. దాంతో పాటు ఫుడ్ కూడా ఇస్తా, మంచి ఫుడ్ పెట్టిస్తా. అవునా? దాంతో పాటు ఫన్ కూడా ఇస్తా. ఓకే, 5,000 ఇచ్చేయాలి మరి. ఇచ్చేతను భయ్యా, మామూలు కూడా అద్భుతం, అదిరిపోద్ది. హైదరాబాద్ మొత్తం వెతికి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూసి ఎంతో మంది రివ్యూలు తీసుకొని ద బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరికిద్దని వెతికితే ఆర్ట్ ఆఫ్ బిర్యానీ అని చెప్పారు. అందుకే మా బావ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడా? మరి ఊరి నుంచి ఫస్ట్ టైం మా మరదలు మరి సిటీకి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉంటది కదా. ఎంత ప్రేమ బావ నేనంటే నీకు. ఆ మాత్రం ఉంటదిలే. మాంగారికి ఎలాగో లేదు, అట్లీస్ట్ మరి మరదలదైనా కాకపట్టాలి కదా. మరి నేను ఓకే కదా? ఓకేనా? సరే ఓకేనే కదా, లాస్ట్ లో చూద్దాం. ఈ రోజు మన కంటెస్టెంట్ ఈయనే. హాయ్. అంతేనా? హాయ్నా? పేరు తెలుసుకోవా? నేను మా బావ మరదల్ని. పేరు సాయి కుమార్. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తుంటారు. నైస్. పెళ్ళి అయిందా? లేదు ఇంకా. నాకు సరే ఓకే, నాకు అర్థమైంది. సో బేసికల్ గా థింగ్ ఏంటంటే భయ్యా, ఈ F2 లోని ఫుడ్ అండ్ ఫన్ రెండు ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే టోటల్ గా 3 రౌండ్స్ ఉంటాయి. అండ్ ఈ 3 రౌండ్స్ లో నువ్వు ఏ 2 రౌండ్స్ విన్ అయినా యూ విల్ గెట్ 5,000 క్యాష్ ప్రైజ్. ఇది క్యాష్ ప్రైజ్ అన్నమాట. ఓకే. నువ్వు ఇచ్చే పెర్ఫార్మెన్స్ మా మరదలకి నచ్చితే యూ విల్ గెట్ 5,000 క్యాష్ ప్రైజ్. ఓకే, డన్. డబ్బులు ఇప్పుడు ఇస్తారా, అది ముందే తీసుకోవాలా? మీకు డబ్బులు ఇప్పుడు ఇస్తారు, తిన్నాక ఇస్తారు. ఎలాగైనా గెలిచేది మేమే కదా భయ్యా. మేము అంటే నేను కూడా ఉన్నానా? అంతే, మనమేగా. నువ్వు నా పార్టీ. ఓ సారీ. సరే భయ్యా, నాతో ఉంటే అందులో సగం ఇద్దాం అనుకున్నా. వద్దు, 2,500 కోసం అటు రాదు. 5,000 రా నేను ఇచ్చేది. నేను కూడా 5,000 ఇస్తా. నిజంగా ఇస్తారా? పక్కా. అరే కావాలంటే 5,000 నేను ఇచ్చేస్తాను. అటువే పడక్కరా ప్లీజ్. అంటే ఆల్రెడీ మన ఇద్దరు వచ్చాం కానీ గెలుస్తాం కదా మనమే. ఒకరితో దొరికిందిరా, ఎందుకు రా నాతో ఆడుకుంటారు. ఆప్షన్ కూడా బాగున్నట్టుంది కదా బావా. ఈ 5,000 నీ దగ్గర పెట్టు. ఓకే. ఫస్ట్ రౌండ్ నేను ఒక ఐటమ్ తెప్పిస్తాను, ఒక టైం లిమిట్ ఇస్తాను. ఆ టైం లిమిట్ లో నువ్వు కంప్లీట్ చేయగలిగితే. ఓకే. ఐటమ్ అంటే ఫుడ్ భయ్యా. ఓకే, అలా చెప్పు బ్రో. నువ్వు చెప్పినా నాకు బూత్లానే ఉంటుంది. మొత్తం పిల్లర్ నంబర్ 162 లాగే మాట్లాడుతున్నావు నువ్వు. అరే ఐటమ్ అంటున్నా మరి. ఓకే, ఇప్పుడు ఒక ఐటమ్ తెప్పిస్తాను, అదే ఫుడ్ తెప్పిస్తాను. నేను ఇచ్చిన టైం లిమిట్ లో ఇది చెప్పే పద్ధతి. ఫుడ్ ఐటమ్ తెప్పిస్తారు మా బావగారు. అమ్మాయి చెప్తే ఎంత అందంగా ఎక్కుతుంది. నేను చెప్తేనేమో గ్రాచారం, ఈవిడ చెప్తేనేమో ఆచారం. ఫుడ్ ప్లీజ్. బగారా రైస్ విత్ మటన్ దాల్చా. ఈ ఫుడ్ పేరు ఏంటంటే బగారా రైస్ విత్ మటన్ దాల్చా. ఇది మన ఓల్డ్ ట్రెడిషన్ లో ఒక ట్రెడిషన్ అనమాట. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంటికి చుట్టాలు కానీ ఇష్టమైన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఇంట్లో ఫస్ట్ చేసే ఐటమ్. యాజ్ ఇట్ ఈస్ రెసిపీని ఒక 100 years బ్యాక్ ఎలా అయితే ఉంటుందో అదే ట్రెడిషన్ ఇలా దింపేశాను అనమాట. ఇది నేను నీకు ఐ విల్ గివ్ యూ 2 minutes టైం. ఈ 2 minutes టైంలో నువ్వు మొత్తం కంప్లీట్ చేయగలిగితే యూ విల్ గెట్ 5,000 క్యాష్ ప్రైజ్. టైమర్ మీరు ఆన్ చేస్తారా లేదా తినేసే టైమర్ చూసుకుంటా? ఓకే, రెడీ? 3, 2, 1 గో స్టార్ట్. మీకు ఎక్కువ ఏమి ఇష్టం?
ప్రెజెంట్ నువ్వు ఇష్టం, నువ్వు పెట్టకపోతే ఇది ఇష్టం, నువ్వు పెట్టకపోతే ఇది ఇష్టం. సరే రే 5000 బతుకు ఇది నీకే అలాగే. ఎక్కడో మండుతున్నట్టుంది, ఎక్కడో మండుతున్నట్టుంది. సర్లే నువ్వు అది తినకపోతే లాస్ట్ లో నీకు మండొద్ది. అవునరా నువ్వేం తింటావు చెప్పు? బిర్యానీ తింటావా? ఏం తింటావు? ఆగు బావా, ఈయన కడుపు నిండా తింటే అరే నీ అమాయకత్వం నాకు తెలుసు. పల్లెటూరు అమ్మాయిలు అంటే సిటీలో ఉన్న అబ్బాయిలకి ఇదే ఎక్కువ. వాళ్ళ అమాయకులు ఏం చెప్పినా వినేస్తారు, నమ్మేస్తారు. కాదు బావ, ఇది ఏంటి కేరింగ్, ప్రేమ ఎక్కువ. ఈయన కడుపు నిండితే ఆటోమేటిక్ గా నా కడుపు కూడా నిండిపోతుంది కదా బావా. కడుపు నిండా తినే ఇద్దరు అదిరిపోయింది. మటన్ కూడా చాలా స్మూత్ ఉడికింది. తినండి. మన ఊర్లో లక్ష్మిని కూడా ఇలాగే కదా ట్రీట్ చేస్తుంటారు రెగ్యులర్ గా. అవును బావా, లక్ష్మి అంటే మీకు తెలియదు కదా, చెప్పు బావా. మా పెరట్లో ఉంటది డైలీ రేవుకు తీసుకెళ్తా ఉంటది పాత పంచు భయ్యా, పాత పంచైనా సరే ఎప్పటికీ పల్లెటూరులో అదే చేస్తారు భయ్యా. మీరు తినండి, అసలు మీ కడుపు నిండిపోతే నీ చేస్తున్నా. మీ కడుపు నిండిపోతే నా కడుపు నిండిపోయినట్టే. నీ అమాయకత్వం తగలయ్యా. 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ఏం పర్లేదా? 5000 రాలేదు భయ్యా. నేనున్నాను అమ్మాయి కదా. చేతి వడ్డించింది, అంతకన్నా 5000. అమ్మాయి చేతి వడ్డించింది, అంతకన్నా 5000. ఇంత కరువులో ఉన్నాడు భయ్యా. కాదు కరీంనగర్ లో ఉన్నోడు చూసాను, కర్నూలులో ఉన్నోడు చూసాను, ఇంత కరువులో ఉన్నోడు ఎక్కడ చూడలేదు నేను. ఓకే సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ నువ్వు ఓడిపోయినందుకు గాను రెండో రౌండ్ లోకి తీసుకెళ్తాను. లెట్స్ గో టు సెకండ్ రౌండ్. టంగ్ ట్విస్టర్. సో ఈ సెకండ్ రౌండ్ లో ఒక అద్భుతమైన ఐటమ్ వస్తుంది. ఈ పేరు కూడా నువ్వు ఎక్కడ వినుండవు. ఇట్స్ నన్ అదర్ దెన్ గులాబ్ కి ఫిర్నీ. ఏంటి బావా? గులాబ్ కి ఫిర్నీ. ఈ ఫుడ్ ఎస్పెషల్లీ ఇది చాలా వెరీ టేస్టీ అన్నమాట, డెలిషియస్. ఇక్కడ మాత్రమే దొరుకుద్ది. సో కానీ ఇది గెలుచుకోవాలి అంటే ఒక టంగ్ ట్విస్టర్ ఉంది. ఆ టంగ్ ట్విస్టర్ నువ్వు నాన్ స్టాప్ గా ఒక 6 times చెప్పగలిగితే ఇది గెలుచుకుంటావు. ఇది తింటే ఇది గెలుచుకోవచ్చు. సరే ఓకేనా? సో టంగ్ ట్విస్టర్ వచ్చి ఫిర్నీ తిన్ని చిన్ని, కన్ని ఎన్ని పెన్ని. ఓకే రెడీ? 3 2 1 గో స్టార్ట్. పిన్ని తిన్ని చెర్ని కన్ని ఎర్ని పిన్ని. ఎర్నెందుకు వచ్చింది? వచ్చింది బ్రో, మా పక్కన ఉంటది అది. పక్కన ఉంటది, సందులో ఉంటది కాదు. పోయింది మళ్ళీ ఫస్ట్. పిన్ని తిన్ని చిన్ని కన్ని ఎర్ని పిన్ని. పిన్ని తిన్ని చిన్ని కన్ని ఎర్ని పిన్ని. పిన్ని తిన్ని చిన్ని పిన్ని తిన్ని పోయింది మళ్ళీ ఫస్ట్. ఓకే ఇంకొకటే లాస్ట్ ఆన్సర్. కన్ని ఎర్ని పిన్ని. మీరు కూల్ గా కామ్ గా చెప్పండి. కూల్ రాకి రా కూల్ రాకి. జలస్ ఫీల్ అవుతున్నా కదా బ్రో నువ్వు? జలస్ కాదు మరేంటి మంచి. ఓకే డన్. ఇదే కావాలి నాకు, ఇదే కావాలి. రెడీ? పిన్ని తిన్ని చిన్ని కన్ని ఎర్ని పిన్ని. 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 ఇంకా కావాలో చెప్పు, మళ్ళీ చెప్తా. ఒకదానికే నాకు అర్థమైంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 3 ఛాన్సుల్లో 2 ఛాన్సులు చెప్పాలి. ఫస్ట్ 2 ఛాన్సులు పోయింది, లాస్ట్ చెప్పు. ఇంకోటి చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ చీటింగ్ వద్దు బ్రో. లాస్ట్ టైం 6 times చెప్పాను నేను. ఎవరు? 6 times చెప్పాను. నీకేం చెప్పాను? ఆగు బ్రో. నువ్వు జడ్జి లాగా అందరిలా చెప్తావు. ఇప్పుడు 3 ఛాన్సెస్ ఇచ్చాం, 3 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ చెప్పాలని చెప్పు. అవునా? నేను జడ్జిని. రెండు వైపులా విన్నాక మాట్లాడు. అవును. 3 ఛాన్సెస్ ఏం వెళ్ళదా? నో. 3 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ లో చెప్పాలరా. 3 ఛాన్సులు ఇచ్చాం, ఫస్ట్ 2 ఛాన్సులు పోయినరా అంటే ఇప్పుడు 1 ఛాన్స్ రా. ఆ 1 ఛాన్స్ లో కూడా ఏం చెప్పాం? పిన్ని తిన్ని చిన్న అంటే తిన్ని గిర్ని అంటున్నాడు. ఫస్ట్ 2 times నేను చెప్పలేదు, లాస్ట్ 6 times బాగా చెప్పానా లేదా? ఎవడికి ఉపయోగం? సైలెన్స్. జడ్జ్ గారు ఫామ్ లోకి వచ్చారు. జడ్జిమెంట్ నువ్వు ఏది చెప్తే అదే ఫైనల్. ఓకే
ఏడు జడ్జిమెంట్ చెప్పండి. తినేస్తుంది. పిల్లి కొట్టుకొని కోతికి ఇచ్చినట్టు మనతరం కొట్టుకుని ఇవిడికి ఇచ్చాం. మరదలుగా ఓకే బావ మాట వినాలి. ఓకే సో సో నోడిపోయా అని చెప్తుంది. హట్ చేయొద్దు బావా. అది మీరు అసలే వీక్ హార్ట్ కదా. మీరు ఓడిపోయారని చెప్తుంది. అదే నువ్వు చెప్పు. అసలే వీక్ హార్ట్ కదా. సరే హట్ చేయొద్దు ఇది బావా. మాత్రం ఇది ఏది పోయినా పర్లేదు. పోయినా పర్లేదు. After all, మళ్ళీ కాంటా ఇచ్చేద్దాం. అంతే. నువ్వు మాతో వచ్చే వచ్చే అంటే అలా కాదు, నాతో బయటకు వచ్చాయని బుర్రా బూత ఎందుకు లెట్స్ గో టు థర్డ్ రౌండ్. చేతిలో నిమ్మకాయ, నోట్లో పెడితే దబ్బకాయ. డింగ్. దిస్ ఇస్ కాల్డ్ లెమన్. సో ఇప్పుడు నీకు డబుల్ కా మీఠా. జనరల్గా నీకు మూవీ డైలాగ్స్ వచ్చా? వచ్చు. ఏదో ఒక డైలాగ్ చెప్పు. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. సేమ్ డైలాగు పట్టుకో. ఈ నిమ్మకాయ నోట్లో పెట్టుకొని నాన్ స్టాప్ గా ఒక 6 times ఇదే డైలాగ్ నువ్వు చెప్పగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ డబుల్ కా మీఠా నువ్వు తినొచ్చు. ఇది తినేస్తే క్యాష్ ప్రైజ్. ఓకే. అండ్ దాంతో పాటు ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ కూడా నేను రివీల్ చేస్తాను. 3, 2, 1 గో స్టార్ట్. పుష్పరాజ్ వద్దు చాలు, ఎక్కువైపోయింది తీసే. ఎలా ఇచ్చాం సేమ్ డైలాగ్ చెప్తావు అనుకున్నాను కానీ ఏదేదో చెప్పాడు. ఒకటి మాత్రం కరెక్ట్ చెప్తాను. నీ అవ్వా అదొకటి మాత్రం. అది నేను చూస్తున్నా ఇంటర్నల్ ఫీలింగ్. తిని భయ్యా. మీరు కొడుతున్నాను. అది తింటాదిలే. పర్లేదు. రా బ్రో మళ్ళీ ఏడుస్తుంది. మా బావకి నేను పెడతా. నీ బాబు నువ్వు బిడ్డ నేను ఇచ్చానా? అంతే. ఇప్పుడు సిగ్గు ఇంకా తినడానికి. ఆ మొఖం చూస్తే సిగ్గురా ఉన్నా. ఆ బావని ఏమనొద్దు, నేను హర్ట్ అవుతాను. అట్ట ఏ అట్టు పుల్లట్ట పెసరట్ట బావట్టు. ఓకే. ప్రేక్షకులందరికీ నేను తెలియజేయండి ఏమనగా, స్వీట్ ఎలాగుంది అడగవా? ఆ స్వీట్ ఎలా ఉంది భయ్యా? తీయగుంది. నాలా స్వీట్ గుందని చెప్పాలి. స్టార్టింగ్ లోనే నేను ఏం చెప్పాను? 3 రౌండ్లో 2 రౌండ్లో విన్ అయితే ఈ 5,000 ఇస్తా అన్నాను. ఫస్ట్ రౌండ్ గయూబ్. ఓకే. రెండో రౌండ్ చూడటమే సరిపోయింది. 3వ రౌండ్ గెలుచుకున్నావు. ఏం ఉపయోగం? తీయగా ఉంటదని చెప్తున్నావు. మీరు ఎవరిని గెలుచుకున్నారు? చూసావా? 5,000 వద్దంట. 5,000 రేపని సంపాదించుకోవచ్చు బ్రో. నెల అయితే శాలరీ వస్తుంది. నేను అమ్మాయో సక్సెస్ఫుల్ గా ఈ 5,000 నాకే వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది. కాబట్టి లాస్ట్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తానని కదా. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా తిన్న ఐటెంలు అన్నిటికీ మీరే బిల్లు కట్టాలి. గెలుచుకోలేదు కదా మీరు, మనసు గెలుచుకున్నారు కదా, బిల్లు కూడా గెలుచుకున్నారు. డబ్బులు ఎన్ని సైడ్ అయిపోతున్నావు ఏంటి? ఆ చెప్తారు. ముందు నుంచే ప్లానింగా మరి డౌటా? ఈరోజు షో సూపర్ గా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ నా మరదలతో మీ దగ్గరికి వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ. Bye bye.